ఐపీఎల్లో విరాట్ కోహ్లీ దూకుడు మెతున్నాడు. 17వ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంచనాలకు తగినట్టే రాణిస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్లో ఉన్నాడు. సీజన్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 661 పరుగులు సాధించాడు. 5 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ కొట్టాడు. నిజానికి ఈ ఒక్క సీజన్లోనే కాదు, ఐపీఎల్ కెరియర్ ఆరంభం నుంచి విరాట్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. మొదటి నుంచి ఆర్సీబీ తరపునే ఆడుతున్న కోహ్లీ బ్యాట్తో ఎప్పుడూ తగ్గడం లేదు. ఐపీఎల్ ట్రోఫీని ఇప్పటి వరకు అందుకోకపోయినా బ్యాటర్గా మాత్రం ఫెయిల్ కాలేదు. కొన్ని సీజన్ల పాటు కెప్టెన్ గాను తనదైన ముద్ర వేశాడు. 2008 నుంచి ఇప్పటి వరకు నిలకడగా రాణించడం అంటే మాటలు కాదు. అందుకే ఐపీఎల్ కెరియర్ ఆరంభం నుంచి కోహ్లీ సాధించిన పరుగుల లెక్కలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2008లో ఆడిన తొలి సీజన్లో కింగ్ 13 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 165 రన్స్ కొట్టాడు. రెండో సీజన్లో 16 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 246 పరుగులు సాధించాడు. ఇందులో 1 హాఫ్ సెంచరీ ఉంది. 2010లో మాత్రం గేర్ మార్చాడు. తొలిసారి 300కు పైగా పరుగులు చేశాడు. 16 మ్యాచ్ల్లో 307 రన్స్ సాధించాడు. 2011లో మరింతగా చెలరేగాడు. బ్యాట్కు గట్టిగానే పనిచెప్పాడు. ఐపీఎల్ కెరియర్లో తొలిసారి 500కు పైగా పరుగులు చేశాడు. 16 మ్యాచ్ల్లోనే 557 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. 2012లో కాస్త తగ్గిన 16 మ్యాచ్ల్లో 364 పరుగులు సొంతం చేసుకున్నాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 600 పరుగుల మార్కును దాటాడు. 16 మ్యాచ్ల్లో 634 పరుగులు సొంతం చేసుకున్నాడు. 6 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. 2014లో 14 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 359 రన్స్ సాధించాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2015లో 500 పరుగుల మార్కును దాటేశాడు. 16 మ్యాచ్ల్లో 505 పరుగులు పూర్తి చేశాడు. 2016లో అన్బిలీవబుల్ అనిపించాడు. సీజన్లో ఏకంగా 973 పరుగులు చేశాడు. రికార్డులు సృష్టించాడు. ఒకే సీజన్లో 4 సెంచరీలు సాధించాడు. 7 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2017లో 308 రన్స్ చేశాడు. 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2018లో 14 మ్యాచ్ల్లో 530 రన్స్ పూర్తి చేశాడు. 2019లోనూ రాణించాడు. 14 మ్యాచ్ల్లో 464 రన్స్ను ఖాతాలో వేసుకున్నాడు. 1 సెంచరీ సాధించాడు. 2020లో 15 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 466 పరుగులు చేశాడు. 2021లోనూ ఆకట్టుకున్నాడు. 15 మ్యాచ్ల్లో 405 రన్స్ సాధించాడు. 2022లో 16 మ్యాచ్ల్లో 341 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది కూడా కోహ్లీ హిట్ అయ్యాడు. 14 మ్యాచ్ల్లో 639 పరుగులు చేశాడు. ఈసారి కోహ్లీ లెక్క ఎక్కడ ఆగుతుందనేది ఆసక్తికరంగా మారింది.